మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపిన ఆమె ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, BNP అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవరికేర్ ఆసుపత్రిలో చేరారు. న్యూమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. గుండె, మూత్రపిండాలు, కాలేయం, డయాబెటీస్, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఈ ఉదయం 6 గంటలకు ప్రార్థనల తర్వాత ఖలీదా జియా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. (1945లో వ్యాపారవేత్త సికిందర్ కుటుంబంలో జన్మించిన ఖలీదా జియా 1960లో జియావుర్ రెహమాన్ను వివాహం చేసుకున్నారు. బంగ్లా విమోచన యుద్ధంలో జియావుర్ పాక్పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. 1981లో ఆయన హత్య తర్వాత BNPలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. దీంతో ఖలీదా జియా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 10 ఏళ్లకు తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. 3 పర్యాయాలు బంగ్లా ప్రధాని పగ్గాలు చేపట్టారు. 1991, 1996, 2001, 2006 మధ్య 10 ఏళ్లపాటు ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి సుదీర్ఘకాలం సారథ్యం వహించారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, ముస్లిం దేశాల్లో 2వ మహిళా ప్రధానిగా ఆమె రికార్డులకెక్కారు. బంగ్లా రాజకీయాల్లో దశాబ్దాల పాటు తన ప్రత్యర్థి అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాతో పాటు ఖలీదా జియా కూడా ఆధిపత్యం చెలాయించారు. 1975 నుంచి సైనిక పాలన తర్వాత బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జియా చేసిన కృషిని ఆమె మద్దతుదారులు ప్రశంసిస్తారు. 1990, 2000 సంవత్సరం ప్రారంభంలో బంగ్లా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి నాయకత్వం వహించి దేశాన్ని పాలించిన జియా అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలి రాష్ట్రపతి ద్వారా క్షమాభిక్ష పొందారు. ఖలీదా జియా యాదృచ్ఛికంగా ప్రజానాయకురాలిగా మారారు. 35 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన ఆమె ఆ తర్వాత 10 ఏళ్లకు బంగ్లా ప్రధాని పగ్గాలు చేపట్టారు. బంగ్లాదేశ్లో కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థను ఆమె ప్రవేశపెట్టారు. అవినీతి కేసులో 2018 నుంచి 2020 వరకు జైల్లో గడిపారు. ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. మరో కుమారుడు అరాఫత్ రెహమాన్ కొన్నేళ్ల క్రితం మలేషియాలో మరణించారు.